Why did some people in 18th century Europe think that print culture would bring enlightenment and despotism? ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అని తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. 18th సెంచరీ, 18వ శతాబ్దం. ప్రింట్ కల్చర్ అంటే ముద్రిత కమ్యూనికేషన్ సమాజంపై ప్రభావం చూపుతుంది. అదే ప్రింట్ కల్చర్ అంటే ప్రింట్ కల్చర్ ప్రభావం చూపించడం. ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయం. అండ్ డెస్పోజిషన్ అంటే ఫార్మల్ రిటర్న్ స్టేట్మెంట్ ని అంటారు. వుడ్ నో లాంగర్ బి రెస్ట్రిక్టెడ్ ఇకపై పరిమితం చేయబడదు. అప్పర్ క్లాసెస్ అంటే ఉన్నత తరగతులు. క్లెర్గీ అంటే మతాధికారులు. మోనార్క్స్ అంటే చక్రవర్తులు. ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞానోదయం. వాస్ట్ రీడింగ్ పబ్లిక్ అంటే లార్జ్ ఆడియన్స్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ రీడ్ ఇంటెలిజెంట్ బుక్స్. ఎక్కువ మంది ప్రజలు ఇంటెలిజెంట్ బుక్స్ చదవరు, అదే వాస్ట్ రీడింగ్ పబ్లిక్. రీఫార్మర్స్ ఏ పర్సన్ హూ మేక్స్ చేంజెస్ టు సంథింగ్, ఏదైనా మార్చడం ఇంప్రూవ్ అవ్వడానికి, ఏదైనా మార్చుకోవడం ఇంప్రూవ్ అవ్వడానికి వాళ్ళని రీఫార్మర్స్ అంటారు. బ్లైండ్ అదరెన్స్ అంటే గుడ్డి కట్టుబడి. రూలర్స్ ఐడియాలజీ అంటే పాలకుల భావాజలం. ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటే పీరియడ్ ఆఫ్ మేజర్ సోషల్ ఐడియల్స్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ యొక్క ధర్మాలు. బ్రదర్హుడ్ అంటే సోదర భావం. ఇనిషియేటెడ్ అంటే ప్రారంభించబడింది. రీఎవల్యూటింగ్ అంటే పీరియడ్ ఆఫ్ మేజర్ సోషల్ అప్హీవల్ అంటే వైలెంట్ దట్ బిగన్, అదే ఇన్ 1787 to 1799. కస్టమ్స్ అంటే ఆచారం. నార్మ్స్ అంటే స్టాండర్డ్ ఆఫ్ డెవలప్మెంట్. ఇనిషియేటెడ్ అంటే ప్రారంభించబడింది. సోషల్ రిఫార్మ్ అంటే సామాజిక సంస్కరణ. డిస్పోటిజం అంటే క్రూర ప్రభుత్వం. క్రూర ప్రభుత్వం డిస్పోటిజం అని అంటారు. ఓకేనమ్మా, నెక్స్ట్.